వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెడుతున్నటువంటి కేసులన్నీ కూడా వాళ్ళు ఏదైతే పథకాలు చెప్పి మోసం చేశారో ఆ పథకాలని ప్రజల తరపున అడుగుతాము అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అయితే తీరా ఈరోజు కనుక మనం గమనిస్తే ఈ స్కాములు విపరీతమైనటువంటి కుంభకోణాలు ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్నాయి. అవి ల్యాండ్ మాఫియా కావచ్చు, అదేవిధంగా క్వార్జీకి సంబంధించి కావచ్చు, సిలికా స్కామ్ కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, అమరావతిలో సిండికేట్ మాఫియా కావచ్చు, అదేవిధంగా ఉర్సా అని ఈ మధ్య ఒక కుంభకోణం కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి స్కామ్స్ని వాటన్నింటినీ కూడా మీకు ఈరోజు డీటెయిల్గా కూడా ఆ స్కామ్స్ గురించి కూడా వివరించడం జరుగుతుంది. ఇలా ఈ స్కామ్స్ అన్నింటినీ చేస్తా అందరి దృష్టిని పక్కకు తిప్పడానికి, మాట్లాడే వాళ్ళు లేకుండా చేయడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీద రెగ్యులర్గా కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా మే 2వ తారీఖున అంటే ఒక 4 రోజుల క్రితం మన ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి యాక్సెస్ అనే కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక ఒప్పందం. అది ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్లలో ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అన్నది మనం ప్రధానంగా కూడా చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ₹2.49 ఒక్కొక్క యూనిట్ని కొనుక్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెకీతో ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అదేదో 1,00,000 కోట్ల కుంభకోణం అని ₹2.49 యూనిట్ని కొంటారా, అంత అవసరమా, దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా మాట్లాడినారో మీకు అందరికి కూడా గమనించి ఉంటారు. అదే ఈ రోజుకి ₹4.60 లెక్కన 4 రోజుల క్రితం మే 2వ తారీఖున ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే వాళ్ళతో ₹4.60 లెక్కన యూనిట్ని కొనుక్కుంటామని 25 ఇయర్స్కి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్కి సంబంధించిన కాపీని కూడా మీకు చూపిస్తా ఉన్నాను. దీనికి సంబంధించి దీని ప్రకారం కనుక లెక్కేసుకుంటే సుమారుగా ఇప్పుడు మనం ఏదైతే ₹2.49 లెక్కన అగ్రిమెంట్ చేసుకున్నామో ఈరోజు ఈ ₹4.60 లెక్కన కనుక మనం కనుక ఈ పవర్ని కనుక కొంట కనుక వెళ్తే 11,000 కోట్ల రూపాయలు అదనంగా మన మీద భారం పడేదానికి అవకాశం ఉంటుంది. ఇంత హడావిడిగా ఈరోజు పవర్ చీప్గా దొరికే పరిస్థితుల్లో ఇంత హడావిడిగా ₹4.60 లెక్కన ఈ పవర్ని తీసుకోవడానికి 25 ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకోవడం, అది కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అన్నది ఈరోజు పెద్ద వివాదాస్పదం అవుతుంది. వీటన్నింటినీ కూడా మనం మాట్లాడకుండా ఉండడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఎలక్షన్స్కి ముందు టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో పవర్ ఛార్జెస్ పెంచము అని చెప్తూ అవసరమైతే ఆ ఛార్జెస్ని తగ్గిస్తామని కూడా అందరికీ కూడా హామీ ఇచ్చింది. పాపం పేదవాళ్ళంతా కూడా ఎంతో ఆశపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయి, మనకంతా కూడా ₹4 మిగులుతుంది, స్కీములు ఇస్తారు, ఈ ఖర్చులు తగ్గుతాయి, ఇవన్నీ కూడా ఆశించారు పాపం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పవర్ ఛార్జెస్ని విపరీతంగా పెంచింది. మీ అందరికీ తెలుసు, మనం కూడా ఉద్యమం చేశాం, 15,000 కోట్ల రూపాయలని సబ్ఛార్జెస్గా విధించింది. దానివల్ల ఈరోజు ఏమవుతుంది మీరందరూ కూడా గమనించండి, ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పవర్ బిల్స్ పెరిగినాయి. సుమారుగా ₹1,500 పవర్ బిల్ వస్తూ ఉంటే ఈరోజు ₹2,500 పవర్ బిల్ వస్తూ ఉంది ఒక సామాన్యుడికి. అదేవిధంగా ఒక ₹7,000 పవర్ బిల్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈరోజు ₹11,000-12,000 పవర్ బిల్ వస్తూ ఉంది. ఈ 15,000 కోట్ల రూపాయలు సబ్ఛార్జెస్ పెట్టిన దానికే ఈరోజు మనము అంత భారాన్ని మోస్తూ ఉన్నాం. పేదలు ఈరోజు నలిగిపోతా ఉన్నారు. కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక ఒక పక్క ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నందువల్ల ఈరోజు ఇంత భారం పడుతూ ఉంటే ఈరోజు దానికి తగ్గట్టుగా మళ్ళా ₹4.60 అంటే మనం ఏదైతే ₹2.49 కొనేటప్పుడు అదే విపరీతమైనటువంటి స్కామ్ అని చెప్పి మాట్లాడినారో కేవలం 11 నెలలు తిరగక ముందే ఈరోజు ₹4.60 వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే ఈ అగ్రిమెంట్ వల్ల రాబోయే రోజుల్లో పవర్ ఛార్జెస్ కానీ ఏ విధంగా పెరుగుతాయో అందరికీ కూడా ఊహించుకుంటేనే భయం వేస్తూ ఉంది.
ఈ విద్యుత్ కంపెనీలన్నీ కూడా ఏ విధంగా దివాలా దిశ పరుస్తుందో మీకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ₹4.60 చేసి 11,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటే దీంట్లో ఎన్ని చేతులు మారుంటాయి, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుంటాయి అన్నది మీరందరూ కూడా అర్థం చేసుకోదగిందే. అయితే నేను ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్ ఒకటి చెప్తా ఉన్నాను. మనకి పవర్కి వచ్చేటప్పటికి 4 రకాల పవర్స్ మనందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. మెయిన్గా సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, థర్మల్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ, తర్వాత హైబ్రిడ్ పవర్. కొంచెం వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ బ్యాటరీ సిస్టంలో ఆ పవర్ని స్టోరేజ్ చేసి అవసరమైనప్పుడు రిలీజ్ చేసేటువంటి సిస్టమ్ హైబ్రిడ్ పవర్. సో ఈ రకమైనటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా పవర్స్ అన్నింటికి కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే టీడీపీ గవర్నమెంట్ 2014-19 టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోలార్ పవర్ ₹5.25 నుంచి ₹6.99 వరకు మనం కొనుగోలు చేశాం. ఎవ్రీ ఇయర్ 3% ఎన్హాన్స్మెంట్ రేట్తో 2014లో ఆ రోజున మనం టీడీపీ ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. ఎక్కడ ₹5.65 నుంచి ₹6.99 మధ్యలో. అదేవిధంగా విండ్ పవర్కి వచ్చేటప్పటికి ₹4.84 లెక్కన ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కొనుగోలు చేసేవాళ్ళం. ఆ విధంగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఏదైతే వీళ్ళు ₹5.25 నుంచి ₹6.99 మధ్యలో మనం కొనుగోలు చేస్తా ఉన్నామో కేవలం ₹2.49 మనం ఆ రోజున సెకి వాళ్ళ దగ్గర, అదొక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, దాని నుంచి కేవలం ₹2.49 ఈ రోజు ఈ మర్డర్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. కళ్ళ ముందు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, కుటుంబ కలహాలు జరుగుతూ ఉన్నాయి, విపరీతమైనటువంటి ట్రైనింగ్. దానికి ఎంత అవుతుంది? ₹3,000 అవుతుంది. 4,300 మిషన్, ₹3,000 ట్రైనింగ్కి ₹7,300. 1,00,000 మందికి ఎంత అయింది? 73 కోట్లు అయింది. కానీ మీరు టెండర్ ఎంతకు పిలిచారు? 230 కోట్లకు టెండర్ పిలిచారు. ఎంత వేరియేషన్ వచ్చింది? 167 కోట్ల వేరియేషన్ వచ్చింది. అవసరమా? బీసీ మహిళల్ని వాళ్ళకి కుట్టు మిషన్లో పెంచుకోవాల్సిన అవసరం ఏముంటుంది? సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్గా తగ్గించుకుంటూ వచ్చినారు. మీరు గమనించండి, టీడీపీ గవర్నమెంట్ 2014-19 నుంచి ఆయన తీసుకున్న దానికి స్టెప్ బై స్టెప్గా తగ్గించు